మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును ఈరోజు ఇక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ములాఖాత్ భాగంగా అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులైతే ఈరోజు పూర్తిగా పోలీసులు రోడ్డుపైన అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనతో పాటు మాట్లాడానికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సమ్మంగి చిన్నపల్లి కూడా ఉన్నారు. చూస్తూ ఉంటే గవర్నమెంట్ పరిస్థితి చెప్తా ఉన్నారు. ఇక్కడ భారీ ఎత్తున మీ వద్ద వెళ్తాం, మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటూ కూడా పోలీసుల్ని తోచుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ దీన్ని ఎలా చూడాలి? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి ఈ విధంగా పూర్తి రోడ్డు పైన ఆపిస్తుంటే ఎలా కావాలని వాళ్ళగానే ట్రాఫిక్ జామ్ చేస్తున్నారండి. మేము పర్సనల్ గా వైజాగ్ వెళ్తున్నాం అంతే. వాళ్ళు కావాలన్నా ట్రాఫిక్ జామ్ చేశారు. ఇక్కడ మేము వెళ్ళిపోతే జామ్ కూడా బాబు, మా ప్రతిపక్ష లీడర్ వస్తున్నారు. మేము ఆయన కలవడానికని కాదు, కనీసం ఆయనకి టాటా చెప్పడానికని వెళ్తున్నాం. వెళ్ళడంలో ఇందులో తప్పేం లేదు కదా. ఇది ప్రజాస్వామ్యం. వెళ్ళడానికి అందరికీ హక్కులు ఉంటాయి. ఆపడమే రోడ్డు మీద, అలా రోడ్డు మీద ఆపకూడదు కదా. ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతేనా? ఇది న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు వస్తే టీడీపీ వాళ్ళందరూ వెళ్ళట్లేదు. రేపు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉన్నదంటే అందరూ వెళ్ళట్లేదు. మరి మా లీడర్ వచ్చేటప్పుడు మేము వెళ్ళకూడదా? ఇది ఎంతవరకు న్యాయం? ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడి దగ్గర మేము వెళ్తాం. జగన్ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఎవరి హక్కులు వారికి ఉంటాయి. మా నాయకుడిని మేము చూడడానికి వెళ్తున్నాం. ఇదే మీటింగ్ కాదు, జస్ట్ అలా విష్ చేయడానికి. అలాగే రేపు మన భోగాపురం ఎయిర్పోర్ట్ మోడీ గారు, చంద్రబాబు గారు వస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు బళ్ళు వెళ్ళవా? మా నాయకుడి దగ్గర మేము వెళ్ళకూడదా? ఇదే మీటింగ్ కాదు కదా, ఎలక్షన్ టైం కాదు కదా. ఎవరి నాయకుడిగా కార్యకర్తలు వస్తారు, కార్యకర్తలే దండు. మా నాయకుడిని మేము చూడడానికి వెళ్తాం. ఇది ఆగదు. ఇక్కడ మేము ఓన్లీ మా అధినేతనే మా జగన్మోహన్ రెడ్డి చూడడానికి మాత్రమే వెళ్తున్నాం తప్ప కానీ ఇక్కడ మేము చేస్తామా? అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి మాత్రమే వెళ్తున్నాం. మా అభిమాని జగన్మోహన్ రెడ్డిని చూడడానికి మాత్రమే మేము వెళ్తున్నాం. మోదీ మీరు చూడడానికి వెళ్తే కనీసం మమ్మల్ని చూడడానికి కూడా వెళ్ళనివ్వట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. భారీ ఎత్తున మాజీ ఎమ్మెల్యే సమ్మె చిన్నపల్లిని కూడా అడ్డుకొని పూర్తిగా శ్రేణులంతా కూడా పూర్తిగా అడ్డుకున్నారు. అడ్డుకుంటూ ఈ విధంగా పూర్తిగా వచ్చినటువంటి కానివేని అదే వెనక ఉన్నటువంటి కార్లు మొత్తం అందరినీ కూడా అంతరాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయనతో కూడా మళ్ళీ సార్ దీన్ని ఎలా చూడాలి? ఏంటి పరిస్థితి ఇక్కడ? అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. మనుషులు చూస్తేనే వాళ్ళు భయపడిపోతున్నారు. సెక్షన్ 30లో ఉందంటాడు. వీళ్ళు ఆపితేనే 10 వెహికల్స్ ఆగుతాయి. ఒకటి ఎవరికాడు వెళ్ళిపోతుంటే కాన్వాయ్ ఎందుకు అవుతుంది? సో చూసాం కదా, ఎవరికి వారు వెళ్ళిపోతే కానివేలు ఆగవు, ఏది ఉండదు. అది పూర్తిగా రోడ్నంతా కూడా ట్రాఫిక్ జామ్ గా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు అంతా కూడా ఈ విధంగా సృష్టిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. కానీ ఒక వెర్షన్ చూస్తూ ఉంటే మేమేం చేయలేము, అధికారులు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేమైతే చేయగలమంటూ ఒకవైపు పోలీసులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున ఒకవైపు ఇక్కడ చూస్తూ ఉంటే ఒక తోపులాట జరుగుతూ ఉన్నది. చూడొచ్చు, పూర్తిగా కారును పూర్తిగా అడ్డుకుంటున్నారు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలు అంతా కూడా పోలీసులు నెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరు ఏం చేస్తారో మేము చూస్తామంటూ కూడా చూడొచ్చు, పూర్తిగా తోపులాటకైతే ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ భారీ స్థాయిలో వాళ్ళ ఆక్రోశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వైసీపీ సంబంధించినటువంటి ఆ యొక్క కార్యకర్తలు కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భారీగా ఒకవైపు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అధిక సంఖ్యలో ఈరోజు బొబ్బిలికి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు రావడంతో పూర్తిగా ఈరోజు ఇక్కడ వాగ్వాదం జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అయితే మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి అయితే చేరుకుని ఇక్కడ రాజాపురం అనే ప్రాంతానికి అయితే నేషనల్ హైవేకి అయితే చేరుకుంటారు. నేషనల్ హైవే నుంచి సుమారుగా చూసుకుంటే ఆ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి సవరవెల్లి వరకు కూడా ఈ కాన్వే అయితే కొనసాగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ విజయనగరం జిల్లా సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా నీరాజన పలకడానికి ఆయనకి హాయ్ బాయ్ అంటూ చెప్పడానికి వెళ్తున్నామంటూ కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు పూర్తిగా అక్కడ కూడా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఆ వైసీపీ శ్రేణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ చూస్తే విజయనగరంలో చెల్లూరు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇది ఎలా కొనసాగుతుందా, ఇంకా ఉధృతికి దారి తీస్తుందా అనేది వెయిట్ చూడాలి. కెమెరా పర్సన్ నాటిది రాజేష్, RTV, విజయనగరం జిల్లా.